అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కోట్లాది మంది గుండెల్లో దళపతిగా సింహాసనాన్ని అధిష్ఠించిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుని సరికొత్త పాలనను అందిస్తున్నారు. రంగుల ప్రపంచంలో రికార్డుల వేటను ముగించి ప్రజాక్షేత్రంలో నిజమైన జననాయకన్గా మారిన వేళ ఆయన జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజున సంక్షేమ పథకాల పండుగగా మార్చి ప్లాన్ చేస్తున్నారు. సీఎం విజయ్ బర్త్డే వేళ తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న అద్భుతమైన ప్రజా సంక్షేమ ఉత్సవాలపై స్పెషల్ స్టోరీ. ఒక స్టార్ హీరో లేదా ముఖ్యమంత్రి పుట్టినరోజు అంటే రాష్ట్రమంతా భారీ ఫ్లెక్సీలు, ట్రాఫిక్ జామ్లు చూస్తాం. కానీ సీఎం విజయ్ ఇక్కడే తన మార్క్ చూపించారు. నా పుట్టినరోజున ప్రజలకు ఇబ్బంది కలిగించే ఒక్క బ్యానర్ కూడా కనిపించకూడదు అంటూ పార్టీ నేత ఎన్ ఆనంద్ ద్వారా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఫ్లెక్సీల కోసం ఖర్చులు చేసే ప్రతి రూపాయిని పేద ప్రజల ఆకలి తీర్చడానికి, నిరుపేదలకు సహాయం చేయడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. హంగులు, ఆడంబరాలు లేని నిజమైన ప్రజానాయకుడి పుట్టినరోజు ఎలా ఉండాలో విజయ్ ప్రాక్టికల్ గా నిరూపిస్తున్నారు. ఇక పాలన విషయానికి వస్తే పుట్టినరోజు నాడు విజయ్ తమిళనాడు ప్రజలకు ఒక సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 46,000 కొత్త రేషన్ కార్డులను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ జూన్ 22న సీఎం విజయ్ తన చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ కార్డులను అందించి ఈ భారీ డ్రైవ్ ను ప్రారంభించబోతున్నారు. పేదరికం నిర్మూలనే ధ్యేయంగా ఆయన వేస్తున్న అడుగులు కూడా ఇవే. కేవలం రేషన్ కార్డులే కాదు, తమిళనాడు మహిళల గుండెల్లో ఈ పుట్టినరోజు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎన్నికల హామీ ప్రకారం మహిళలకు ఇచ్చే నెలవారీ సహాయాన్ని 2,500కు పెంచేందుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికల నివేదికను సమర్పించాలని విజయ్ అధికారులకు ఈ జూన్ 22నే డెడ్ లైన్ ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన రోజున లక్షలాది మంది మహిళల జీవితాల్లో వెలుగు నింపే ఈ చరిత్రాత్మకమైన ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేయబోతున్నట్లు సచివాలయ వర్గాలు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన రాజకీయ పార్టీ తమిళగా వెట్రిగళకం ఈ రోజున గ్రాండ్ వెల్ఫేర్ డేగా ప్రకటించింది. తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ ఉచిత మెగా వైద్య శిబిరాలు, నిరుపేదలకు అన్నదానాలు, వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రం మొత్తం ఒక సేవా క్షేత్రంగా మారిపోయింది. అలాగే పెరంబూర్ నియోజకవర్గంలో సరికొత్త పబ్లిక్ అవుట్ రీచ్ ఆఫీసును ప్రారంభించి ప్రజల సమస్యల అర్జీలను సీఎం నేరుగా స్వీకరించబోతున్నారు. ఈ శుభ సందర్భంగా తమిళ మీడియా రంగం లో కూడా ఒక సరికొత్త సంచలనం నమోదు కాబోతుంది. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను, పారదర్శకమైన వార్తలను ప్రజలకు చేరవేయడానికి విజయ్ పుట్టినరోజు కానుకగా వెట్రీ న్యూస్ అనే సరికొత్త తమిళ వార్తా ఛానల్ ప్రసారాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇటు రాజకీయాలు, అటు మీడియా రెండిటితోనూ సరికొత్త విప్లవానికి ఈ రోజు పునాది పడుతోంది. సినిమాల్లో రికార్డులను తిరగరాసిన దళపతి ఇప్పుడు నిజ జీవితంలో ప్రజా సమస్యలపై యుద్ధం ప్రకటిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తన పుట్టినరోజు కేవలం వేడుకగా కాకుండా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రజా సేవా దినోత్సవంగా మార్చిన సీఎం విజయ్ గారి నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.